హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మోతీచూర్ లడ్డీ అండి. దాన్ని ఎలా ఈజీగా చేయాలి, బూందీ గెరట్ లేకపోయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో నేను చెప్పిన టిప్స్ చూసి మీరు చేసేయండి. 1 కప్పు శనగపిండిని తీసుకోండి ఒక బౌల్లోకి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే శనగపిండిని మీరు కొలిచారో అదే కప్పుతో 1 కప్పు వాటర్ని ఈ శనగపిండిలోకి యాడ్ చేసుకోండి. అంటే ఎక్కువ అయితే బాగా పలచబడిపోతుంది కాబట్టి ఏ కప్పుతో అయితే శనగపిండిని మనం కొలిచామో అదే కప్పుతో వాటర్ని కూడా కొలుచుకోవాలన్నమాట. ఇలా పిండి మొత్తాన్ని ఉండలు లేకోకుండా మొత్తాన్ని ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. ఇలాగా షిర్రర్తో కాకపోయినా స్పూన్తో అయినా సరే బాగా కలుపుకోవచ్చు. ఇలా మొత్తం ఒక్క చోట కూడా ఉండలు లేకోకుండా, అడుగున పిండి మిగులుకోకుండా ఇలాగ కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి చాలు. ఇలా పక్కన 5 మినిట్స్ పెట్టుకుంటే కొంచెం దాని మీద స్మూతీ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట దానికి. తర్వాత కొంచెం అంటే బాగా మొత్తం కలిసిపోయేటట్టు అయిపోతుందని కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా పిండి ఇలాగ చూపిస్తాను చూడండి. ఆ విధంగా ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా లేదు ఇంకొంచెం నీళ్ళు ఎక్కువైపోయినాయి అంటే 2 లేదా 3 స్పూన్స్ ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకోవచ్చండి. ఇలా పిండిని యాడ్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. మరీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కాకపోయినా కానీ కొంచెం వంతు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ని కళాయిలోకి పోసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఆయిల్ మరిగేంత వరకు వెయిట్ చేయండి. ఆయిల్ మరిగింది అన్న తర్వాత అంటే ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేయకూడదు, అలా అని స్లోగా కూడా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం కలిపి ఉంచుకున్నాం కదండి పిండిని, దాన్ని ఒకసారి గెరిటతో తిప్పుకొని దాన్ని ఇప్పుడు నేను చూపించిన విధంగా అలా చిన్న చిన్నగా కొద్దిగా పోసుకుంటూ ఉండాలి. అలా అని చెప్పి ఒక్కచోటే పోసేసుకోకూడదండి. అప్పుడు ఒక్కచోటే ముద్దలా అయిపోతుంది. అది క్రంచీగా రాదనమాట. ఇట్లాగ మొత్తం చుట్టుపక్కల అయ్యేలాగా పోసుకుంటూ చిన్నగా దాన్ని కొంచెం గోల్డెన్ రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు, అంటే మరి అంత రాకపోయినా కొంచెం ముందుగానే తీసేయవచ్చు అనమాట. కొంచెం క్రంచీగా ఉన్నప్పుడు ఇలాగ తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఒక చోట వేస్తే ముద్దగా అయిపోతుంది, అప్పుడు మెత్తగా ఉంటుంది. అట్లా కాకోకుండా కరకరలాడేలాగా ఉండాలి బూందీ. ఇలాగ మనం మొత్తం వేయించేసుకుందాం అండి. ఇప్పుడు నేను ఫస్ట్ టైం వేసింది చూపించాను. ఇలా మొత్తం వేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి మొత్తాన్ని. ఇలా అంటే ఇప్పుడు మొత్తం అంత గెరటితో రాదు కాబట్టి ఇలా టీ ఫిల్టర్తో తీసుకుంటే మొత్తం వచ్చేస్తుందండి మీకు. ఇలా లాస్ట్న పిప్పు కూడా వండుకోకుండా చాలా ఈజీగా మొత్తం వచ్చేస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా నేనైతే ఇంకా మొత్తం ఉన్న పిండిని మొత్తం వేసేసుకొని ఇట్లా పక్కనైతే ఉంచుకున్నానండి. చూసారా చాలా క్రంచీగా ఉన్నాయి. ఇలాగ పట్టుకుంటే చాలాగా అంటే పగిలిపోతూ ఉంటాయి అంటారు కదా, అట్లా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని నేనేం చేశానంటే చిన్న మిక్సీ జార్లో బరకగా మిక్సీ పట్టుకున్నానండి. అలా చిన్న మిక్సీ జార్లో బరకగా మిక్సీ పట్టుకున్నానండి వీటిని. దాన్ని కాసేపు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు విడిగా ఒక ప్యాన్ తీసుకుందామండి. దాంట్లోనికి ఇందాక మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదారని కూడా తీసుకున్నామండి. 1 కప్పు పంచదారకి 1 కప్పు వాటర్ని తీసుకున్నామండి. వాటర్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు, తిప్పుతూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే. లేదు అనుకుంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని స్లోగా తిప్పుకొని పంచదార కరిగేంత వరకు వేచి చూడాలండి. ఇలా పంచదార కరిగేంత వరకు తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా పంచదార చూసారా ఎంత చక్కగా కరిగిపోయిందో. ఇలాగ మొత్తాన్ని తిప్పుకోవాలండి. అలా అది పాకం అయితే అయిపోవాల్సిన లేదు, ఉండపాకం అవసరం లేదు. లైట్గా స్టిక్కీగా వస్తే సరిపోతుందండి. ఇలా చేత్తో పట్టుకుంటే అంటే సన్నటి తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది. అలా ఎక్కువగా అని రావాల్సిన అవసరం లేదు.
ఈ కొంచెం పాకం మొత్తం ఇలాగ మొత్తం పంచదార కలిసిపోయింది కాబట్టి నేను తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే దంచి ఆ పైన తీసేసి లోపల ఉన్న విత్తనాలు మాత్రమే వేస్తున్నానండి. వేసిన తర్వాత మోతీచూర్ లడ్డు అనేది కొంచెం ఆరెంజ్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. నా దగ్గర అయితే ప్రస్తుతానికి కొంచెం రెడ్డిష్ ఆరెంజ్ కలర్ ఉంది నా దగ్గర. అందుకని నేను ఆ కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేను ముందు ఒక చిటికెడు లేదా హాఫ్ టీ స్పూన్ అయితే నేను కలర్ని యాడ్ చేశానండి. పాకంలోకే యాడ్ చేశాను. కొంచెం పాకం దగ్గర పడుతుందన్నప్పుడే కొంచెం ఒకసారి ఇలా చేతితో పట్టుకొని చూడండి, మీకు తెలిసిపోతుంది పాకం ఏ విధంగా వచ్చిందనేది. నేను చూపిస్తాను చూడండి. అలాగా కొంచెం తీగలాగా వస్తే సరిపోతుంది, ఎక్కువైతే రావాల్సిన లేదు. కొంచెం ఇంకా స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా తగ్గించుకున్నా పర్వాలేదు. ఇందాక మనం రెడీగా ఉంచుకున్నాం కదండి బూందీని, గ్రైండ్ చేసుకొని దాన్ని నేను దీంట్లోకి యాడ్ చేసేసుకున్నానండి. యాడ్ చేసేసుకొని మొత్తాన్ని కలియబెట్టేసుకుంటున్నాను. అలానే గట్టిగా తిప్పేసుకోకూడదు, లైట్గా చిన్నగా తిప్పుకోవాలి. అంటే మనం బరకగా కాబట్టి చేసుకుంది, అలా చిన్నగా తిప్పుకుంటే సరిపోతుంది. అలా మాటికి తిప్పేసుకుంటే మెత్తగా అయిపోతుంది అనమాట. అప్పుడు మీకు మోతీచూర్ లడ్డూకి సన్న బూందీలాగా మీకు ఇప్పుడు కనిపించదు. అలాగే ఎక్కువ తిప్పేసుకుంటే కొద్దిగా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా కొద్దిగా తిప్పుకుంటూ ఉంటూ కొద్దిగా మీరు నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. ఈ లడ్డూకి మాత్రం నెయ్యిని ఎంతైతే యాడ్ చేస్తామో అంత టేస్ట్ వస్తుందన్నమాట. నేనైతే మధ్యలో కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. ఇలాగ ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇట్లా కొంచెం నూనె అంతా మనం ఫస్ట్ దాంట్లో వేపుకున్నాం కదండి, అంటే బూందీ వేయించుకున్నాం కదా, ఆ నూనె అంతా డిసప్పేర్ అయిపోయి ఇట్లా వస్తుందన్నమాట. అప్పటి నుంచి మనము నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండాలి. నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిపెట్టుకుంటూ ఉండాలి. అప్పుడు నెయ్యి కొంచెం అప్పేర్ అవుతూ ఉంటుందంటే కొంచెం కనిపిస్తూ పైకి తేలుతూ ఉంటుందన్నమాట. చూడండి, ఇది కొంచెం సేపటికి అదే అప్పేర్ అవుతూ ఉంటుంది. ఇలా కొద్దిగా అంటే 1 నుంచి 4 స్పూన్స్ నెయ్యి అయితే నాకు పట్టిందండి. నేనైతే అన్ని స్పూన్స్ నెయ్యి వేసాను. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందన్నమాట. చూసారా, నెయ్యి కూడా పైకి తేలుతుంది. ఇలా ముద్దగా లడ్డు చేసే విధంగా, అంటే మనం లడ్డు చేత్తో చేసుకునేదానికి ఈజీగా ఉండేలాగా ఉంది. చూసారా, ఇట్లా వచ్చేంత వరకు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చూసారా, ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆరేంత వరకు ఉంచుకొని దాన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు లడ్డు చేయాలంటే చేతికి కాస్త నెయ్యిని రాసుకొని లడ్డు చేసుకోవాలండి. అంటే కొంచెం మన చేతికి అంటుకోకుండా ఉంటుంది, మళ్ళీ పైన కూడా కొంచెం నెయ్యి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేతికి నెయ్యినైతే రాసుకొని చేసేయచ్చు. కొంతమంది 2 చేతులని పట్టుకొని లడ్డు చేస్తారు కాబట్టి 2 చేతులకి రాసుకుంటే బెటర్ అనమాట. నేనైతే ఒక చేత్తోనే చేసేసాను. చూసారా, చాలా బాగుంది కదా, ఇలా చాలా చక్కగా వచ్చేసింది. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసేయండి. ఇంతేనండి, మోతీచూర్ లడ్డు చాలా ఈజీగా తయారు చేసేసాం. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి.